ఇగో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు మొత్తం బీజేపీకి కవితనే ఆధారం. ఎట్లా సాయంత్రం లైవ్ పెడతా. విచారణకు రాలేను, ఈడీ నోటీసులకు ఎమ్మెల్సీ కవిత రిప్లై. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణకు రావాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ మరోసారి నోటీసులు పంపింది. వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేసిన ఈడీ మంగళవారం విచారణకు రావాలని కోరింది. అయితే ఈడీ ఆఫీస్ లో మహిళల విచారణపై తాను సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణలో ఉందని, దానిపై ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రానందున తాను విచారణకు రాలేనని సోమవారం ఆమె ఈమెయిల్ ద్వారా ఈడీ అధికారులకు రిప్లై ఇచ్చారు. బీజేపీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బలమైన ఆయుధం కవిత ఆపరేషన్ గనక వాళ్ళు సక్సెస్ఫుల్ గా చేస్తే బీజేపీకి ఇక్కడ ఖచ్చితంగా ఒక 7 నుంచి 8 సీట్లు వస్తాయి. బీజేపీకి రాష్ట్రంలో 7 నుండి 8 ఎంపీ సీట్లు కొట్టగలిగిందంటే గతం తెలంగాణ మొత్తం సర్వనాశనం. ఏం జరగబోతుంది అనేది ఒక అర్ధ గంట నుండి 50 నిమిషాలు చెప్పవలసిన అంశం అది. ఒకవేళ కవిత విచారణకు పోయిందనుకో, ఊహించని పరిణామాలు జరిగినాయనుకో, గతం బీజేపీ ఇక్కడ పుంజుకున్నట్టే, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైదొలిగినట్టే. వీళ్ళు అన్నారు కదా మొన్న బండి సంజయ్ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చబోతున్నాడని. కాదు, బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇక్కడ కూల్చబోతుంది. ఒకవేళ గనక కేంద్రంలో మోదీ వచ్చిందనుకో 100% ఇక్కడ కాంగ్రెస్ కూలిపోతుంది. అది ఎవరి ద్వారా కూల్చేస్తారు, ఎట్లా కూల్చేస్తారు అనేది కూడా చాలా పెద్ద అంశం. అదే విధంగా కవితకు సంబంధించి కూడా ఎంపీ ఎలక్షన్లో వాళ్లకు చాలా అద్భుతమైన ఆయుధం. ఎంపీ ఎలక్షన్లో బీజేపీకి తెలంగాణ నుండి కవితనే మెయిన్ టార్గెట్. అనవసరంగా కవిత వాళ్ళ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడని చెప్పి రకరకాలై చేసిందో చేయలేదో తెలియదు, కానీ ఇవి ఒక సెంటర్ ఆఫ్ ఆయుధంగా అయిపోయింది. ఇప్పుడు ఈమెనే బీజేపీని ఇక్కడ సీట్లు అత్యధికంగా గెలవడానికి ఈమెనే కారణం కాబోతుంది. అంటే ఈమె గెలిపిస్తుందని కాదు, ఈమెను ఆధారంగా చేసుకొని అధిక సీట్లను కొట్టాలని బీజేపీ ప్రభుత్వం ఒక ప్లాన్ను, ఒక కుట్రను అయితే అమలు చేయబోతున్నది.